బాకు దించనీకి వస్తాడు. ఎవరికి బందిపోటుకి బాకు దించనీకి వస్తున్నాడు. అడవి ప్రాంతం కనబడుతుంది. అక్కడ కూడా మళ్ళీ సేమ్ అంటే అడవి జాతిని మళ్ళీ అంతమొందించడానికి ఎవరో కొంతమంది అగంతకులు, ఆ అగంతకులతోటి మాఫియా అంటే ఇది గన్ల మాఫియా, ఆ అడవిలో ఉన్న సంపదను అంతా దోసుకుపోయే మాఫియా ఉంటుందిగా. సో అటువంటి వాళ్ళతో కలిసి అడవిలో ఉన్న జాతిని సర్వనాశనం చేయడానికి ఏదో ప్రయత్నాలు జరుగుతున్నట్టు. దొంగలు, బందిపోట్లు, ఆ దొంగల్ని మాత్రం ఆ దొంగలకి దొంగ పెద్ద మహారాజులాగా ఉంటాడుగా. సో అటువంటి కొన్ని క్లిప్స్ కూడా కనబడే. చిన్న పాప వార్డ్స్ కూడా చాలా బాగా అనిపించినాయి. బాలేబాబు ఏందో కానీ ప్రతిసారి ఒక పాపను పెట్టుకొని వస్తున్నాడు. మంచిగా చాలా వర్కౌట్ అవుతుంది ఆ సెంటిమెంట్. ఆ చిన్నపిల్లలు కూడా చాలా క్యూట్గా మాట్లాడే విధానం, వాళ్ళతో చేయించే వీడియోలు కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి. అలాగే ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఖచ్చితంగా కనబడబోతుంది. ఇలా ప్రజ్ఞ కనబడుతుంది, ఇంకో హీరోయిన్ కనబడుతుంది. అలాగే ట్రైలర్లో ఒకటి చూసిన ఆ పాప ఒక హీరోయిన్ పిరమికల్ జరుగుతుంది, బాలేబాబుని ఇరికిచ్చేస్తుంది. మంచి రొమాంటిక్గా అనిపించింది ఆ సీన్. కానీ పాటలో దబిడి దిబిడి పాటలో ఫస్ట్ స్టెప్ బాగానే ఉంది, కానీ రెండోసారి 2 చేతులతో కొడుతుంది. అదొక్కటే కొంచెం తేడా ఉంది. శేఖర్ మాస్టర్ కొంచెం కంట్రోల్లో పెట్టినానా. ఎందుకంటే బాలేబాబు ఇప్పుడు జస్ట్ హీరో మాత్రం కాదు, ఆయన ప్రజాప్రతినిధి, సేవలకు చేస్తున్నాడు, ఎమ్మెల్యేగా సేవ చేస్తున్నాడు. ప్రజలకు మనం జస్ట్ అభిమానులు మాత్రమే, ప్రజల ప్రేమని సూరగొందుతున్నాడు ఆయన. ఆయనకు అటువంటి స్టెప్పులు పెట్టద్దు. అఫ్కోర్స్ ఈ వయసులో పర్ఫెక్ట్గా చేస్తున్నాడు, హుషారుగా చేస్తున్నాడు, యువ హీరోలకు ధీటుగా చేస్తున్నాడు అని మనం అనుకోవచ్చు. కానీ అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అటువంటి స్టెప్పులు చేయడం పద్ధతి అయితే కాదని అయితే అనుకుంటున్నా. సో జాగ్రత్తగా పెద్ద హీరోలకు, సీనియర్ హీరోలకు మంచి సాంగ్స్ ఇవ్వు, రొమాంటిక్ సాంగ్స్ ఇవ్వు, సరదా సాంగ్స్ ఇవ్వు, సరదా స్టెప్స్ ఇవ్వు. కానీ అటువంటి వల్గారిటీ స్టెప్స్ ఇవ్వద్దని అయితే కోరుకుంటున్నాం. అలాగే బాలేబాబు నిజంగా సంక్రాంతికి అతిపెద్ద హిట్ కొట్టబోతున్నాడు. మళ్ళీ అఖండ తర్వాత కంటిన్యూ ఎలా హిట్లు అయితే కొడుతున్నాడో ఈ ట్రైలర్ చూసిన తర్వాత అందులో ఉన్న క్లిప్స్ కానీ కనిపించిన విజువలైజేషన్స్ కానీ, గుర్రం స్వారీ కానీ, ఆయన ఓల్డ్ లుక్లో ఇట్లా గొంగడి అది వేసేసుకుంటారు కదా కంపలేదు, అవన్నీ చూస్తుంటే చాలా పెద్ద మాస్ మసాలా హిట్ రాబోతుందని అయితే అనిపిస్తుంది. పర్ఫెక్ట్ అయితే ఈసారి సంక్రాంతికి అయితే రిజల్ట్గా గేమ్ చేంజర్ కొట్టుడు కొడుతుంటే ఏమైనా పెండింగ్ ఉంటే తెలుగు వాళ్ళకి అంటే కుర్రాల నుంచి ముసలి వరకు రచ్చ చేసేది మాత్రం బాలేబాబు. గేమ్ చేంజర్ మాత్రం 12 లెవెల్లో వరల్డ్ లెవెల్ ఆయన కొట్టాల్సింది, ఆయన కొట్టేసుకుంటే వెళ్ళిపోతాడు యువతరాన్ని. సో అందరినీ కొట్టాలంటే బాలేబాబు. ఈ తర్వాత ఈ రెండిట్లో ఉన్న వేడిని తగ్గించుకోవాలంటే వెంకీమామ క్లియర్గా. ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది. అట్లా వచ్చి కలిసిమెలిసి చేసుకుంటేనే మంచిది. హీరో, సీఎం, డిప్యూటీ సీఎం ఇటువంటి భేదాలు లేకుండా కలిసి వచ్చేసి మంచిగా చేసుకుంటున్నారు. అందరికి సపోర్ట్గా ఉంటున్నారు అనమాట వాళ్ళు కూడా. సో అలా ఉండి చేస్తేనే సినిమా పరిశ్రమ బాగుపడుతుంది. ఒకరికొకరికి అభిమానులు కూడా అందరు కలిసిమెలిసి ఉంటారు. ఎవడు వాడు డివైడ్ అయిపోయి నీది వేరు నాది వేరు అని మనమే డివైడ్ చేస్తున్నాం వాళ్ళందరూ బాగానే ఉంటారు. కావాలని మనం డివైడ్ చేసేది, మనం ట్రోలింగ్ చేసేసి, మనం క్రియేట్ చేసేసి మధ్యన అవి ఇవి పెట్టేసి క్లిప్స్ పెట్టేసి దారుణం చేస్తున్నాం. కానీ అభిమానులు కొంచెం కంట్రోల్లో ఉండాలి. హీరోలు ఎంతవరకు వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉంటారో, ఎంత ఫ్రెండ్షిప్ చేసుకుంటారో అది మనకు తెలియదు. వాళ్ళందరూ బాగుంటారు. ఇది చూడండి, అవగాహన అంతా ఒక ఫంక్షన్ అవగానే అందరూ మళ్ళీ కలిసిమెలిసి ఉంటారు. మనం ఇక్కడ కొట్టుకుంటా ఉంటాం. సో అది కరెక్ట్ కాదు. ఏపీలో గేమ్ చేంజర్ టికెట్లు పెంచారు కదా, తెలంగాణలో పెంచుతారు. తెలంగాణ కూడా పెంచుతారు. బెనిఫిట్స్ కూడా ఛాన్స్ ఇచ్చారు కదా, పడతాయి భయ. అది స్టార్టింగ్ చెప్తున్నా, పడవ అన్న ఆడ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఆడ ఉన్నది దిల్లున్నోడయ్యా, దిల్లు రాజు మడత పెట్టి ఇలా పెట్టేసుకుంటాడు. ఒక్కొక్కరిని ఖచ్చితంగా బెనిఫిట్స్ ఒప్పుతాయి, ఒప్పిస్తాడు, రికార్డులు కొడతారు. వాళ్ళు ఎన్ని కోట్లు కొలగొడుతుంది అంటారు? టచ్ చేయాలనుకుంటున్నా, పుష్పరాజుని టచ్ చేయాలనుకుంటున్నా. టచ్ చేస్తాడేమో చూద్దాం. మరి శంకర్ మీద కొంచెం అనుమానపడుతున్నారు అందరూ. నాకైతే శంకర్ గురించి డౌట్ లేదు. ఎందుకంటే నేను దిల్ రాజు మీద నమ్మకం పెట్టుకున్నా. శంకర్ భారతీయ 2 పోయింది కదా, ఏమైనా మైనస్ అవ్వచ్చామని. నాకు దిల్ రాజు మీద నమ్మకం ఉంది. ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం పర్వాలేదు అనిపించింది. సో హ్యాపీగా వాళ్ళు కొట్టాల్సిన వాళ్ళు కొట్టేస్తారు. కంగారు ఏం లేదు. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా, డాకు మహారాజు, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తుంది. ఆ మూడింటిలో ఏది సినిమా సూపర్ హిట్ అవుద్ది అనుకుంటున్నాను? 12 లెవెల్లో అవుతుంది కాబట్టి దాన్ని ఈ రెండింటితో కంపేరింగ్ చేయొద్దు. సో బాలేది వెంకీమామ లెక్క పెట్టేసుకుంటే బాలేబాబు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టేస్తాడు. వెంకీమామ కూల్గా హిట్ కొట్టేస్తాడు. ఫ్యామిలీ ఓరియంటెడ్ కాబట్టి కూల్గా హిట్ కొట్టేసుకుంటాడు. పోయిందిరా అనే టాక్ అయితే ఖచ్చితంగా కొంచెం తేడా అనిపించింది. కానీ ఈ సంవత్సరం ఖచ్చితంగా కొట్టేస్తాడు, హిట్ కొట్టేస్తాడు. మంచి ఫ్యామిలీ కూల్గా హ్యాపీగా పిల్ల పాపలతో వెళ్ళి ప్రశాంతంగా చూసుకునే సినిమా వస్తుంది కాబట్టి అవి కూడా కొట్టేస్తాడు. ఈ సంక్రాంతి అయితే మనకు అతిపెద్ద సంక్రాంతి రియల్గానే చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీ అని కాదు, తెలుగు వాళ్ళకి, తెలుగు ఇండస్ట్రీకి, భారతీయ ఇండస్ట్రీకి సంక్రాంతి అతిపెద్ద సంక్రాంతి అయితే కావాలి. ఎందుకంటే ప్రతి సంక్రాంతి 2-3 రోజులే వస్తుంది, 3 రోజులే. ఈసారి ఈ సినిమాలతో పెద్ద సంక్రాంతి కాబోతుంది. 10వ తారీఖు గ్యాప్, 1 11 మళ్ళీ 12 బాలే, 11 గ్యాప్, 14 వెంకీమామ. సో ఖచ్చితంగా బాలీవుడ్ ఈసారి మళ్ళీ 2025 కూడా తెలుగు ఇండస్ట్రీ అంటే ఇండియన్ సినిమా అని నిరూపిస్తుంది. బాలీవుడ్ ఖచ్చితంగా ఒక బోల్ పడుతుంది. ఎందుకంటే చెప్పుకోవడానికి ఇప్పటివరకు సంక్రాంతికి, ఉగాదిగా, దసరాగా ఉన్న సినిమాలు వేయాలంటే ఒక పేరు కూడా అనౌన్స్మెంట్ అవ్వాలి. ఓన్లీ సికిందర్ అనే పేరు వినపడుతుంది. ఒకవేళ సల్మాన్ బాయ్ సినిమా 25లో రిలీజ్ అవుతే బాలీవుడ్ ఇండస్ట్రీని కాపాడేది ఎవడా అంటే సల్లుబాయ్ మాత్రమే. అది కూడా సినిమా ఒకవేళ గ్యాప్ వచ్చి రాలేదనుకో
2025 కూడా బాలీవుడ్కి అంతే ఇక మర్చిపోతారు, బాలీవుడ్ మర్చిపోతారు. తెలుగు సినిమాలు ఎప్పుడు వస్తాయి అని చెప్పి నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, మన మిగతా 3 ఇండియాలన్నీ ఎదురు చూస్తున్నాయి మన సౌత్ ఇండియా సినిమా కోసం. సో పుష్పరాజ్ అనేవాడు గ్లోబల్ స్టార్, ఫ్యూచర్లో అవుతాడు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో స్టార్ కొట్టేసి ఉంటారు, గ్లోబల్ స్టార్ సరసన చేరిపోతాడు. ఆల్రెడీ చైనా జపాన్లో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి పుష్ప అక్కడ కూడా తెలిసిపోయాడు. ఇక పార్ట్ 3 వస్తే 3వ కన్ను తెరుస్తాడు, ఒక్కొక్కడికి 30 తిప్పలు 3 చెర్ల నీళ్ళు కూడా తాపిస్తాడు ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ.